వీక్షకులందరికీ నమస్కారం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు మార్చి 1వ తారీఖు శుక్రవారము. ఈరోజు సూర్యోదయం 6:23 సూర్యాస్తమయం 6:02. అలాగే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రబాణేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతు మాఘమాసం కృష్ణపక్షం షష్ఠి తిథి. ఈరోజు తెల్లవారుజామున 3:15 వరకు ఉన్నది. అంటే ఈరోజు పూర్తిగా ఉండి రాత్రి తెల్లవారుజాము వరకు ఉన్నది. స్వాతి నక్షత్రం ఉదయం 9:17 వరకు ఉన్నది. ఆ తదుపరి విశాఖ నక్షత్రంలో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది. అలాగే ఈరోజు ధ్రువం, గరజి, వణి అనేటువంటి యోగకరణాలు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు అమృతకాలం రాత్రి 1:16 లగాయతు 2:57 వరకు కూడా రాత్రి కాలం అమృతకాలం ఉన్నది. అలాగే ఈరోజు ఉదయం దుర్ముహూర్తం 8:42 లగాయతు 9:29 వరకు. మరలా తిరిగి దుర్ముహూర్తం ఉన్నది 12:35 లగాయతు 1:22 వరకు. పగలు వర్జ్యం ఉన్నది 3:10 లగాయతు 4:51 వరకు. వర్జ దుర్ముహూర్తాల కాలాన్ని వదిలిపెట్టి మనం ఏ పనైనా చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా బయటికి వెళ్ళవలసి వస్తే ఆ సమయంలో ముందుగానే నిఘ్యం పెట్టుకుని వెళుతూ ఉండాలి. అలాగే ఈరోజు ప్రత్యేకించి ఉత్తరాభాద్ర నక్షత్రం శతభిష నక్షత్రం 4వ పాదంలోకి రవి యొక్క సంచారం మారుతూ ఉన్నది. అలాగే బుధుడు, శుక్రుడు కూడా తమ యొక్క సంచార నక్షత్రాలు పాదాలని మారుస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజున కొన్ని శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి ముహూర్తాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే షష్ఠి తిథి స్వాతి నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజు కొంత అపూర్వమైనటువంటి కలయిక. మరీ ముఖ్యంగా ఈ స్వాతి నక్షత్రము లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జన్మ నక్షత్రం. అలాగే రాహు అధిదేవతగా ఉన్నటువంటి అధిపతిగా ఉన్నటువంటి, మరలా అధిదేవత అంటే స్వాతి నక్షత్రానికి వాయుదేవుడు వస్తారు, అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రం. రాహు నక్షత్రం షష్ఠి తిథి రోజు వచ్చినటువంటి రోజు ఈ రోజు కాబట్టి ఎవరి జాతకాల్లోనైనా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి పూజలు చేయించుకోదలిచి వస్తే, అనగా సర్పదోషము, కాలసర్పదోషము, కుజదోషము, నాగశాపము ఇటువంటివి ఎవరి జాతకాల్లోనైనా ఉంటే ఈరోజు చేసేటువంటి పరిహారాలు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అంతేకాక షష్ఠి తిథి ఎవరైనా షష్ఠులు ఉపవాసాలు చేస్తూ ఉన్నా, షష్ఠి తిథి రోజున ఎవరైనా స్వామివారికి విశేషంగా సర్పసూక్తంతో అభిషేకాదులు చేసుకోవాలన్నా, లేదా కళ్యాణాలు చేసుకునేటువంటి వారికైనా ఈరోజే ప్రామాణికం, ఈరోజే చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈరోజు జన్మించినటువంటి వారు, అనగా ఉదయం అయితే 9:15 లోపు అయితే స్వాతి నక్షత్రం, అది శాంతి నక్షత్రం కాదు. ఆ తదుపరి విశాఖ నక్షత్రం మాత్రం శాంతి నక్షత్రము. ఖచ్చితంగా శాంతి ప్రకరణాన్ని ఆచరించాలి. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు. ఈరోజు ఎవరైనా పడమర దిక్కుకి ప్రయాణం చేయవలసి వస్తే వాళ్ళు దక్షిణానికి కానీ ఉత్తరానికి కానీ వెళ్ళి పడమరకి వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం ప్రస్తుతానికి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి శుక్రుడు అనుకూలించేటువంటి రాశులు అనగా మిథున రాశి కానీ, కన్య కానీ, తుల కానీ, ధను రాశి కానీ, మకరం కానీ, మీనం కానీ ఈరోజు ఆ రాశుల వారందరికీ కూడా సానుకూలమైనటువంటి ఫలితం ఉంటుంది. అలాగే చంద్రబలం ఉన్నటువంటి మేషం, వృషభం, సింహం, తుల, ధనస్సు, మకర రాశుల వారందరికీ కూడా ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి చక్కగా వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి మాటలు ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి ఇది మంచి రోజుగా చెప్పవచ్చు. వర్జ దుర్ముహూర్తాన్ని మాత్రం వదిలిపెట్టాలి. స్వస్తి.